నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము ఉల్లిపాయ టమాటా చట్నీని ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ ఉల్లిపాయ టమాటా వచ్చేసి మనం గారెల్లోకి కానీ, దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎప్పుడు పల్లి చట్నీ తిని తిని బోరు కొడుతుంది కదా, పల్లి చట్నీతో పాటు దీన్ని వేసుకోవచ్చు, విడిగా కూడా తినొచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా దోశలో ఒక 2 స్పూన్ల చట్నీని వేసేసుకొని దీనికి 2 చుక్కల నెయ్యిని యాడ్ చేసి దోశని ఈ చట్నీతో నంచుకొని తింటూ ఉంటే అబ్బబ్బా మహా అద్భుతంగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ ఉల్లిపాయ చట్నీని ఏ విధంగా చేయాలో చూసేద్దామా. ముందుగా వచ్చేసి ఉల్లిపాయల్ని, అంటే నేను ఇక్కడ 3 ఉల్లిగడ్డలను తీసుకోవటం జరిగింది. ఈ 3 ఉల్లిగడ్డలని ఈ విధంగా శుభ్రంగా కడిగి తొక్క తీసేసి ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయల్ని పొడవుగా మాత్రమే కట్ చేయండి. పొడవుగా ఈక్వల్ ముక్కలు వచ్చేటట్టు కట్ చేయండి. ఎందుకంటే ప్రాపర్గా అన్నీ ఒకే విధంగా వేగటానికి ఈక్వల్గా కట్ చేస్తే బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా కట్ చేసినటువంటి ఉల్లిపాయల్ని ఒక బాండీలోకి తీసుకొని కొంచెం నూనెని యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసారా, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయండి. వేసేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కల్ని వేయించకుండా అలా డైరెక్ట్గా కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనము టిఫిన్లలో కానీ దేంట్లోనైనా ఉల్లిపాయ చట్నీ తిన్నప్పుడు మన నోరు కొంచెం ఉల్లిపాయ వాసన వస్తుంది. ఆ వాసన రాకుండా ఉండాలి అంటే ఉల్లిపాయలోని పచ్చిదనం అంతా పోయే వరకు వేయించుకోవాలన్నమాట. పచ్చిదనం పోయే వరకే వేయించండి, ఎక్కువ ఫ్రై అయితే చేయొద్దన్నమాట. ఈ ఉల్లిపాయల్లోనే ఒక 10 నుంచి 12 వరకు మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని కూడా వేసేసి కొంచెం 1 నుంచి 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. అలాగే ఒక 2 నుంచి 4 వరకు వెల్లుల్లి రెబ్బల్ని దీనికి యాడ్ చేసేసేయండి. అదేవిధంగా ఒక 3 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలను ఈ విధంగా పొడవుగా కట్ చేసి ఈ ముక్కలకి యాడ్ చేసి టమాటా కొంచెం మెత్తబడే వరకు, ఎక్కువ వద్దు, అలా కొంచెం టమాటా మెత్తబడి కొంచెం స్కిన్ ఉట్టడానికి రెడీ అవుతుంది. అప్పటి వరకు టమాటాని ఈ మిశ్రమం మొత్తాన్ని వేయించుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్రను కూడా వేసేసి కలిపేసేయండి. అదేవిధంగా దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు చిన్న ఉసిరికాయ అంతా చింతపండును కూడా దీనికి కలిపేసి స్టవ్ కట్టేసేసేయండి. టమాటా కొంచెం మెత్తబడిని చూసారా, చాలు. టమాటా కొంచెం మెత్తబడాలి ఉల్లిపాయలోని. ఇప్పుడు దీనికి ఒక 1/2 స్పూను సాల్ట్ని, అంటే కళ్ళుప్పునైనా సాల్ట్ అయినా ఏదైనా సరే యాడ్ చేసేసి పక్కన పెట్టేసి చల్లారనివ్వండి. ఈ విధంగా చల్లారినటువంటి మన ఉల్లిపాయ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవటం అంతే. మిక్సీ పట్టుకొని ఉప్పు కానీ పులుపు కానీ చాలేదంటే బ్యాలెన్స్ చేసుకోవచ్చండి. నేనే చెప్పిన కొలతలు పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీరు ఎక్కువ తక్కువలు తినేవాళ్ళు ఉంటే బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారైనటువంటి చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని వేడి వేడి దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, అన్నంలో కూడా తినొచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ చట్నీ. ఇంకెందుకండి ఆలస్యం, రేపు బ్రేక్ఫాస్ట్లోకి ఈ చట్నీని చేసుకొని చక్కగా ఈ టేస్ట్ని అయితే ఆస్వాదించండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.